హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సొరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా లేత సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీకి సరిపడగా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని మగ్గించుకుందాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని మగ్గించుకోవాలి. సొరకాయ ముక్కల్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కలిపిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మన పెద్దవారు బాలింతలకు కూడా ఈ కర్రీ వేసి పెట్టేవారు. కర్రీలోని వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత 1 టీ గ్లాస్ చిక్కని పాలనైతే కర్రీలో వేసుకోవాలి. పిల్లలకు కూడా ఈ కర్రీ ఎంతో బాగా నచ్చుతుందండి. మూత వేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి. రెడీ అయిన కర్రీని బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్ట్గా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.